మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో ఆరాధనలో పాలు పంచుకున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. రండి కొన్ని నిమిషాలు దేవుని ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి ఉన్న మనలను దేవుడు ఎక్కడికి పిలుచుకున్నాడో, మనం దేవుని దృష్టిలో ఏమై ఉన్నామో దైవలేఖనం ఇక్కడ మనకు తెలియజేస్తుంది. చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడ్డామంట. మనం ఎవరు? దేవుని చేత పిలువబడిన బిడ్డలం, దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డలం. ఇదనాన్ని మన యొక్క అంశం ఏంటంటే, దేవుడు మనలను ఎందుకు ఏర్పరచుకున్నాడు, లేదంటే దేవుడు మనలను ఎందుకు పిలుచుకున్నాడు, మన పట్ల దేవునికున్న ఉద్దేశం ఏమిటి, మన పట్ల దేవునికున్న ఆలోచన ఏంటి. ఇక్కడ పేతురు గారు అంటున్నారు, చీకటిలో ఉన్న మిమ్ములను, ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నవారమే, చీకటిలో నుండి దేవుడు తన వెలుగులోనికి మనల్ని పిలుచుకున్నాడు. ఒకప్పుడు మనం మరణము కింద ఉన్న వాళ్ళమే, మరణములో నుండి జీవములోనికి ప్రభు మనల్ని నడిపించాడు. ఎందుకు చీకటిలో నుండి దేవుడు మనల్ని పిలుచుకున్నాడంటే, దేవునికి గుణాతిశయములను ప్రచురము చేయడానికంట. హల్లెలూయా. అందుకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, లేదంటే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు అని దేవుని యొక్క లేఖనము మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ ఉదయకాల సమయంలో మరి బల్లారాధనలోనికి మనం వెళ్ళక మునుపు, మరొకసారి మనల్ని మనం పరీక్షించుకోక మునుపు, దేవుని యొక్క వాక్యం మనకి ఎందుకు ఏమని తెలియజేస్తుంది, ఎందుకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మనకన్నా గొప్పవారు, మనకన్నా తెలివైన వారు, మనకన్నా జ్ఞానులు, మనకన్నా ఉన్నవాళ్ళు, మనకన్నా బాగా చదువుకున్న వాళ్ళు ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. కానీ దేవుడు ఎందుకు మనల్ని పిలుచుకున్నాడు, ఎందుకు మనల్ని ఎన్నుకున్నాడో దేవుని ఒక వాక్యాన్ని, కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. యాకోబు పత్రిక చాలు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ఎవరు? దేవుని చేత ఏర్పరచబడిన మనము, దేవుని చేత పిలువబడిన మనము, దేవుని చేత ఎన్నుకోబడిన మనము ఎలా ఉండాలంట? ప్రథమ ఫలముగా ఉండునట్లుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు మనము ప్రథమ ఫలముగా ఉండుటకు దేవుడు మనలను ఏర్పరచుకున్నాడని దేవుని ఒక వాక్యం మనకి తెలియజేస్తుంది. మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము ఆయన మనల్ని కనెను, అంటే ఆయన మనల్ని కన్నాడు. చాలాసార్లు నేను మీకు ఈ మాట చెప్పాను. ప్రభు మనల్ని కనడమే కాదు, ప్రభు తన రక్తాన్ని వెలగా చెల్లించి ప్రభు మనల్ని కన్నాడు కూడా. ఆయన మనల్ని కన్నాడు, ఆయన మనల్ని తన రక్తాన్ని వెలగా చెల్లించి మనల్ని కొనుక్కున్నాడు. అందుకే మనము మన సొత్తు కాదు,
మనము దేవునికి సొత్తైన ప్రజలమై మనము ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ యాకోబు భక్తుడు అన్నాడు, ప్రభు మనల్ని కనెను. ఒకప్పుడు పాపం అనే దాసము కింద, మరణము కింద దాసులుగా ఉన్న మనలను దేవుడు తన రక్తాన్ని వెలగా చెల్లించి ఆయన మనల్ని కొనుక్కున్నాడు, ఆయన మనల్ని విడిపించుకున్నాడు. మనం ఆ చీకటిలో ఉండకూడదు, ఆ మరణము కింద ఉండకూడదు, ఆ పాపానికి దోషులుగా ఉండకూడదని దేవుడు తన విలువైన రక్తమును మరి మన కొరకు వెలగా చెల్లించి ఆయన మనల్ని కొనుక్కున్నాడని దేవుని ఒక వాక్యం మనకి తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు మనము ప్రథమ ఫలముగా ఉండాలి. ప్రథమ ఫలముగా ఉండడానికి ప్రభు మనల్ని పిలుచుకున్నాడు, ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. మన కుటుంబంలో ప్రథమ సంతానం ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. అది కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, ఎంత సంతోషాన్ని కలిగిస్తుంది. లేదంటే మనం ఏదైనా ఒక చెట్టుని నాటినప్పుడు ఆ ప్రథమ ఫలం వచ్చినప్పుడు ఆ యొక్క ఫలాన్ని మనం చూసినప్పుడు మనం ఎంత సంతోషిస్తామండి. అదేవిధంగా మనమందరము కూడా దేవుని చేత పిలువబడిన మనమందరము కూడా దేవునికి ప్రథమ ఫలముగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యోహాను సువార్త నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడట. హల్లెలూయా. ఈ లోకంలో ప్రజలు ఏర్పరచుకుంటున్నారు, వాటికి అనేక పేర్లు పెట్టి ఏర్పరచుకుంటూ వాటిని పూజిస్తున్నారు. కానీ బైబిల్ ఏమంటుందంటే, నేనే మిమ్మల్ని ఏర్పరచుకొని నేను మిమ్మల్ని నియమించి ఉన్నానంట. ఎందుకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు? అక్కడ వాక్యం అంటుంది, మీరు నా పేరట తండ్రిని ఏం అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు. ప్రభు ఏం ఆశిస్తున్నాడు మన నుండి? మనం ఫలించాలి. మనలో దేవుడు ఫలాన్ని వెతుకుతున్నాడు. అందుకే అన్నారు, మీరు బహుగా ఫలించుట వలన దేవునికి ఏమొస్తుందంట? దేవునికి ఏమొస్తుందంట? మనం ఫలిస్తే దేవునికి ఏమొస్తుందంట? మహిమ వస్తుంది. అందుకే ప్రభు అన్నాడు, మీరు బహుగా ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి, మీరు ప్రథమ ఫలముగా ఉండాలి. అందుకే నేను మిమ్మల్ని నియమించుకున్నాను, అందుకే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, అందుకే నేను మిమ్మల్ని పిలుచుకున్నాను. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, లోకస్తులు ఎక్కడైనా అద్భుతం జరుగుతుందంటే, లేదంటే పలానా నదిలో మునిగితే మీ పాపాలు పోతాయంటే, లేదంటే పలానా నదిలో మునిగితే మీకు పుణ్యం వస్తుందంటే, లేదంటే పలానా దగ్గరికి వెళ్తే, లేదంటే పలానా స్థలానికి వెళ్తే మీకు మోక్షం వస్తుందంటే ఈ ప్రజలు ఎంత దూరమైనా వెళ్తారు. కానీ బైబిల్ అంటుంది, ప్రభువే మనల్ని వెతుక్కుంటూ ఈ భూమి మీదకి వచ్చేసాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న ప్రజలకి దేవునికి అదే, ప్రభువే మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చాడు. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మును ఏర్పరచుకున్నా. నా పేరట మీరు తండ్రిని ఏమడిగినా అది మీకు దొరుకుతుంది. ఇదిగో మీరు ఫలించాలి, మీ ఫలము మీ యొద్ద నిలిచి ఉండాలి. మీరు ఫలిస్తే నా తండ్రి సంతోషిస్తాడు, మీరు ఫలిస్తే ఇదిగో నేను సంతోషిస్తాను,
మీ ఫలము అధికమవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనమందరము కూడా దేవునిలో ఫలించేవారుగా మనం ఉన్నామా? దేవుడు మన యొద్ద నుండి ఎటువంటి ఆ ఫలాలను కోరుకుంటున్నాడో ఆ ఫలము ప్రభు మనలో నుండి చూస్తున్నాడా? దేవుడు మన యొద్ద నుండి ఏదైతే ఆశిస్తున్నాడో అది మనలో ఉన్నదా? దేవుడు మన ఫలాన్ని చూసినప్పుడు మరి ప్రభు మనల్ని బట్టి ఆయన సంతోషిస్తున్నాడా? ప్రభు మనల్ని బట్టి ఆయన ఆనందిస్తున్నాడా? ఒకసారి ఆలోచన చేయండి ప్రియ దేవుని సంగమా. మనం ఫలించాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ యొక్క యోహాను సువార్త ఈ 15వ అధ్యాయం అంతా మనం చూసినట్లయితే ప్రభు మన యొద్ద నుండి ఏమి కోరుకుంటున్నాడు, మనం ఎలా ఫలించాలని ఆయన ఆశపడుతున్నాడు వాక్యం మనకు తెలియజేస్తుందండి. పరలోకమందున్న దేవునికి మహిమ రావాలంటే భూలోకములో ఆయన చేత పిలువబడిన మనము ఫలించేవారుగా మనము ఉండాలి. నువ్వు ఫలిస్తావని ఆశతో దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు ఆశించే ఫలము నీలో కనపడుతుందని ప్రభు నిన్ను పిలుచుకున్నాడు. మరి అందుకు తగ్గట్టుగా మనం జీవిస్తున్నామా? అందుకు తగ్గట్టుగా మనం బ్రతుకుతున్నామా? అందుకు తగ్గట్టుగానే మనం ముందుకు వెళ్తున్నామా? ఒకసారి ఆలోచన చెయ్యాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఫలించి మన ఫలము నిలిచి ఉండాలని దేవుడు మనలను ఏర్పరచుకున్నాడని దైవ లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. చూడండి, ఆదికాండం 50వ అధ్యాయము 20వ వచనం. గత వారం మనం చదువుకున్నాం అది. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించుతారు కానీ నేటు దినమున జరుగుచున్నట్టు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించిన. హల్లెలూయా. మన ద్వారా అనేకులకు మేలు కలగాలని దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. మన ద్వారా, నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా అనేక మంది ప్రజలకు మేలు కలగాలి. మీ వీధిలో నువ్వు ఒక్కదానివే ప్రభువు నమ్ముకున్న కుటుంబము కావచ్చు. మీ ప్రాంతంలో నువ్వు ఒక్కదానివే ప్రభువును ఎరిగిన కుటుంబము కావచ్చు. అన్ని వందల గృహాల్లో దేవుడు నీ గృహాన్ని ఎందుకు ఎన్నుకున్నాడో ఎప్పుడైనా ఆలోచన చేసావా? మీ వీధిలో అంతమంది ప్రజలు ఉండగా దేవుడు నిన్నే ఎందుకు ఏర్పరచుకున్నాడో ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? నీ ప్రాంతంలో ఉన్న వారందరికీ నువ్వు ఎలా ఉండాలంట? మేలుకరంగా ఉండాలంట. హల్లెలూయా. నువ్వు ఒక దీవెనకరంగా, నువ్వు ఒక ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. యోషోబు మాట్లాడుతున్నారు, అన్నలారా మీరు నాకు కీడు చేయాలని చూశారు, కానీ నేటి దినమున ఇదిగో మేలు జరగాలని దేవుడు ఉద్దేశించాడు. బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది నాకు మేలే, దేవుడు నాకు మేలే చేశాడు. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో 7 సంవత్సరాలు భయంకరమైన కరువు వచ్చింది. 7 సంవత్సరాలు విస్తారమైన పంట పండింది. ఆ 7 సంవత్సరాలు విస్తారమైన పంట అంతటిని కూడా యోషోబు భద్రము చేశాడు. కేవలం ఐగుప్తు దేశమే కాదు, ఐగుప్తు చుట్టుపక్కల ఉన్న దేశాల నుండి కూడా ప్రజలు వచ్చి అక్కడ ఆహారమును కొనుక్కొని వెళ్ళేవారంట. ఆ ప్రభావం కనాను దేశంలో కూడా ఉంది. అక్కడ నుండి మరి తన అన్నలు, ఏ అన్నలైతే అసహించుకున్నారు, ఏ అన్నలైతే మరి కొట్టారు, ఏ అన్నలైతే గోతులో పడవేశారు, ఏ అన్నలైతే ఐగుప్తునికి దాసునిగా అమ్మి వేశారో, ఇప్పుడు ఆ అన్నలే ఎక్కడికి వచ్చారంట? యోసేపు దగ్గరికి వచ్చి సాగిలి పడ్డారంట. హల్లెలూయా. సాగిలి పడ్డారంట. ఇప్పుడు తన అన్నలను పోషిస్తున్నాడు. తన అన్నలను కాదు, ఆ కింద రాయబడింది మనం చదువుకున్నాం, వారి యొక్క పిల్లలను కూడా
యోసేపే పోషించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆ ఐగుప్తు దేశం అంతటికి కూడా యోసేపు ఎలాగున్నాడంట? ఒక దీవెనకరంగా ఉన్నాడంట. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో ఎవరు కూడా దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు ఎవరు లేరు. ఒక వీధి కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక మండలం కాదు, ఒక జిల్లా కాదు, ఒక రాష్ట్రం, ఐగుప్తు దేశానికే దేవుని ప్రజ, దేవుని కుమారుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక యోసేపు. ఆ ఒక్కడే ఆ దేశానికి ఎలా మారిపోయాడు? ఒక మేలుకరంగా మారిపోయాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నెందుకు పిలుచుకున్నాడు దేవుడు? నిన్నెందుకు పిలుచుకున్నాడు దేవుడు? నువ్వు ఇతరులకు దేవునికరంగా ఉండాలని, ఇతరులకు నువ్వు మేలుకరంగా ఉండాలని, ఇతరులకు నువ్వు సహాయకరంగా ఉండాలని, ఇతరులకు నువ్వు ఆశ్చర్యకరంగా ఉండాలని. ఎవరు నీ దగ్గరికి వచ్చినా లేదు అనే మాట నీ నోటి నుండి రాకూడదు. ఎవరు నీ ఇంటికి వచ్చినా ఇన్ని ఇంటిలో కొదువు అనేది కనపడకూడదు. మన ఇల్లప్పుడు కూడా ఫలించే గృహముగా, మన ఇల్లప్పుడు కూడా సమృద్ధంగా ఉండాలి. దేవుడు అందుకు మనల్ని పిలుచుకున్నాడు. దేవుడు అందుకు మనల్ని పిలుచుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమందికి నువ్వు మేలుకరంగా ఉంటున్నావు? ఎంతమందికి నువ్వు దీవెనకరంగా ఉంటున్నావు? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఏర్పరచుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఉంటున్న ప్రాంతంలో, మనం ఉంటున్న ఏరియాలో అనేక మంది ప్రజలకు మనం దీవెనకరంగా, మేలుకరంగా ఉండాలి అని దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 27-28 వచనాలు. చాలండి. దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంట? వాక్యం అంటుంది, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి ఎర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. 1, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. 3, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే ఆయన మూలముగా మీరు, అంటే మనము క్రీస్తు యేసునందున్న వారము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకములో బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులైన మనలను దేవుడు ఏర్పరచుకున్నాడంట. లోకములో జ్ఞానులను సిగ్గుపరచుటకు అజ్ఞానులమైన దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల ఏ విధంగా ఉందో సరే ఆలోచన చేయండి. ఈ జగత్తుకి పునాది వేయబడక, ఈ సృష్టికి పునాది వేయబడక మునిపే, తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే ప్రభు కనులు మనలను చూచాయంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఒక వాక్యం అంటుంది, నా తండ్రి ఒకరిని ఆకర్షిస్తే తప్ప ఎవడును నా యొద్దకు రాడు. అంటే తండ్రి ఏం చేశాడు మనల్ని? తండ్రి ఏం చేశాడు మనల్ని? ఆకర్షించుకు. అంటే నువ్వు బలవంతుడు అని దేవుడు నిన్ను ఆకర్షించుకున్నాడా? లేదంటే నువ్వేదో గొప్ప జ్ఞానం అని దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడా? లేదంటే ఈ లోకంలో, ఈ సృష్టిలో నువ్వు ఏదో గొప్ప ఎన్నికైన వాడవని, లేదంటే నువ్వు గొప్పవాడని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడా? నో. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే దేవుని దృష్టిలో మనము ఎంత విలువైన వాళ్ళం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. నీ కుటుంబం నేను గుర్తించకపోవచ్చు, నువ్వు దేవుని దగ్గరికి వచ్చావని కొంతమంది నిన్ను దూరం పెట్టవచ్చు,
నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావని నీ నీ ప్రజలు నీకు దూరంగా ఉండొచ్చు. నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావని నీ ప్రజలు, నీ గ్రామము నిన్ను బహిష్కరించవచ్చు. నిన్ను నిన్ను తక్కువ దానిగా, చిన్న చూపుగా నిన్ను చూడొచ్చు. కానీ వారికి తెలియదు, వారిని సిగ్గుపరచడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఏ నోర్లైతే లేచాయో ఆ నోర్లు మూయబడే రోజు రాబోతుంది. ఎవరైతే నిన్ను చూసి నవ్వుకున్నారో, ఎవరైతే నిన్ను చూసి తక్కువగా మాట్లాడారో, ఎవరి దగ్గర అయితే నువ్వు తల దించుకున్నావో, వారి ఎదుటే దేవుడిని హెచ్చించబోతున్నాడు. వారి ఎదుట తలెత్తుకునేటట్టుగా నా దేవుడు, మన దేవుడు నిన్ను నన్ను చేయబోతున్నాడు. అందుకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడో వారికి తెలియకపోవచ్చు. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడో కొన్ని సందర్భాల్లో మనకు అర్థం కాకపోవచ్చు. కానీ దేవునికి మన పట్ల ఒక ఉద్దేశం ఉంది. అందుకే ప్రభు అంటున్నాడు, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశములు రాబో కాలమందు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే తప్ప హానికరమైన ఉద్దేశములు కావు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, అసలు దేవుడే లేడనే జ్ఞానులు ఉన్నారు. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అసలు మనకి ఏ అర్హత ఉందని, అసలు మనకి ఏ యోగ్యత ఉందని, ప్రభువా అని పిలిచే అర్హత కూడా మనకు లేదే. అసలు దేవుని మందిరంలో కూర్చొని అర్హత మనకుందా? ప్రభువుని మన నోటుతో పలికే అర్హత మనకుందా? ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు జగతి పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను మనల్ని అందరినీ కూడా ఆయన ఏర్పరచుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నా కుమారుడు, ఇదిగో నా కుమార్తె నా కోసం బ్రతుకుతుంది, నా కోసం జీవిస్తారు. కష్టమైన, బాధ అయినా, దుఃఖమైన, కన్నీటైన, రోగమైన, సంతోషమైన, సుఖమైన, ఇబ్బంది అయినా, సమస్య అయినా, శ్రమ అయినా, ఏదైనా సరే బిడ్డ నా కోసం నిలబడతాడు. ఈ బిడ్డ నా కోసం నిలబడతాడు. ఈ వ్యక్తి నా కోసం నిలబడతాడు. ఎంతోమంది వెళ్ళిపోయారు, ప్రభు దగ్గరికి వచ్చి మేలు పొందుకొని, ఆశీర్వాదం పొందుకొని, వారి అవసరతలు తీరిపోయిన తర్వాత ఇంక ఈ ప్రభువుతో మాకు పని లేదులే అని వెనకడుగు వేసి లోకములో కలిసిపోయిన వారు అనేక మంది ఉన్నారు. కానీ మనమైతే అలా కదా. హల్లెలూయా. ప్రభువా, బ్రతికినా నీ కోసమే, చనిపోయినా నీ కోసమే అని ప్రభుతోనే మనం ఉంటున్నామండి. అంటే ఒక విధంగా ప్రభువు మన మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నాడో ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకున్నట్టే. అవసరం తీరిపోయి మనం పారిపోలేదు, శ్రమ వచ్చిందని పారిపోలేదు, దుఃఖం వచ్చిందని పారిపోలేదు, అడిగింది ఇవ్వలేదని పారిపోలేదు. ఇచ్చిన దేవునికి వందనాలే, ఇవ్వకపోయినా ఇంకా దేవునికి వందనాలే. హల్లెలూయా. కష్టమైన, బాధ అయినా మనం ప్రభుతోనే ఉన్నామండి. అవమానాలు పడలేదా? పడ్డామే. మన వాళ్ళు మనల్ని దూరం పెట్టలేదా? పెట్టారే. అయినా సరే మనం ప్రభువుని, ఎందుకంటే యెహోవా ఉత్తముడని మనం రుచి చూచి తెలుసుకున్నాం. హల్లెలూయా. ఎవరైతే తెలుసుకోలేదో వాళ్ళు వెనకడుగేశారు. కానీ మనము ఆయనతోనే ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పత్రిక 2:5 చూడండి. యాకోబు పత్రిక 2:5. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసముందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ప్రశ్న వేస్తున్నాడు. ఏంటి? అయితే తన్ను ప్రేమించు వారికి తన వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? తన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు మనలను
ఏర్పరచుకున్నాడంట. హల్లెలూయా. మనది ఈ రాజ్యము కాదు, మనది భూలోక రాజ్యము కాదు, మనది పరలోక రాజ్యము. ఈ భూలోకములో 70, 80, అంతే 60 తెలియదు మనకి. ఇది శాశ్వతమైన రాజ్యము కాదు. మనము చూస్తున్న ఈ రాజ్యాన్ని దేవుడు ఒకరోజు అగ్నితో కాల్చివేయబోతున్నాడు. ఈ లోకము పాపముతో నిండిపోయి ఉన్నది. ఎక్కడ చూసిన అక్రమమే, ఎక్కడ చూసిన అన్యాయమే. మన రాజ్యము పైన ఉన్నది. హల్లెలూయా. ఆ రాజ్యము కోసం మనం ఇక్కడ సిద్ధపడాలి. మనకంటూ ఒక రాజ్యం ఉన్నది, మనకంటూ ఒక నివాసం ఉన్నది. ప్రభు అంటున్నాడు, మీ హృదయములను కలవరపడనివ్వద్దు. మీరు కలవరపడాల్సిన అవసరం లేదు. నేను మరలా వస్తున్నాను. నేను ఎక్కడైతే ఉంటున్నానో అక్కడికి నాతో పాటు మిమ్మల్ని అందరినీ కూడా తీసుకువెళ్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అది మీకోసం ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యంలోనికి వెళ్ళాలంటే ఈ భూలోకంలో వచ్చే కష్టమైన, శ్రమైన, బాధ అయిన, శోధన అన్నిటినీ సహిస్తూ ప్రభు ఆజ్ఞలను పాటిస్తూ లోబడుతూ ఆయన శాసనములను, కట్టడలను, మరి విధులను, వాటిని అన్నిటినీ గైకొంటూ దేవునికి ఇష్టమైనట్టుగా మనం బ్రతికినప్పుడు అదిగో ఆ రాజ్యానికి మనం వారసులమైపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని ఒక వాక్యం అంటుంది, ఇగో భూ సంబంధమైన వాటి మీద మీ మనసును పెట్టొద్దు, పర సంబంధమైన వాటి మీద మీ మనసును పెట్టండి. మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే పైనున్న వాటిని మనము వెతకాలంట. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మన కోసం నివాసం ఉన్నది. దేవుడు మన కోసం నివాసములు ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఒక రోజు రాబోతుంది అని ఎలాగైతే అందరూ చూస్తుండగానే పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు, మరలా అందరూ చూస్తుండగానే ఆయన భూమి మీదకి రాబోతున్నాడు. హల్లెలూయా. ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. రెప్పపాటులో జరుగుతుంది. రెప్పపాటులో ఆయనతో పాటు మనం ఎత్తబడతాం. యుగ యుగాలు, యుగ యుగాలు, సదాకాలం మనం ప్రభువుతో ఉంటామంట అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం అంటుంది, నా ప్రియ సహోదరులారా మీరు ఆలకించండి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే తన రాజ్యానికి మనం వారసులుగా ఉండాలి, తన రాజ్యములో తనతో పాటు మనం ఉండాలి అని దేవుడు నిన్ను, నన్ను, మనలందరినీ కూడా ఏర్పరచుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు మన స్థితి ఏంటి? ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి? ప్రభు దగ్గరికి రాకముందు మన స్థితి ఏంటి? ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మన స్థితి ఏంటి? మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు ప్రభు వైపు చూడాలి. ప్రతిరోజు ప్రభువును వెతకాలి. ప్రతిరోజు ప్రభు స్వరాన్ని వినాలి. ప్రతిరోజు ప్రభుతో మాట్లాడడానికి మనం ఇష్టపడాలి. ప్రభువుకు ఇవ్వాల్సిన సమయాన్ని మనం ప్రభువుకు ఇవ్వాలి. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని అన్నిటిని సహించుకుంటూ మనం ఎందుకు ముందుకు వెళ్తున్నాం? పరలోక రాజ్యానికి చేరాలనే కదా, నిత్య జీవానికి చేరాలనే కదా, లేదంటే నరకానికి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా? కాదు కదా, నరకము కోసం కాదు కదా ఈ ప్రయాస. ఎవరేమనుకున్నా పట్టించుకోవట్లేదు. ఎవరేమనుకున్నా ప్రభు చూసుకుంటాడులే అనుకుంటున్నాం. మమ్మల్ని హింసించినా, బాధ పెట్టినా, అయ్యో ప్రభు వారి కోసం ప్రార్థించమన్నాడు కదా అని మంచి మనసుతో మనల్ని బాధ పెట్టే వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు ఇవన్నీ? అలాగో ఆయన రాజ్యానికి చేరాలి. ఆ రాజ్యంలోనికి చేరడానికే కదా, ఆయనతో ఉండడానికే కదా సదాకాలం. అయితే దేవుడు తన రాజ్యానికి వారసులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 18
7వ చూడండి, లూకా సువార్త 18:7. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. చూడండి, ఇది కూడా ప్రశ్న. ఎవరికి దేవుడు న్యాయం తీరుస్తాడు? ఎవరు ప్రార్థనలు దేవుడు వింటాడు? ఇక్కడ చూస్తే దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు. దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వారు దివారాత్రములు మొర్ర పెట్టినప్పుడు దేవుడు వారికి న్యాయము తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇందాక యేసు ప్రభు వారు యోహాను సువార్తలు అంటున్నాడు కదా, ఇదిగో నా పేరట మీరు తండ్రిని ఏమడిగినా సరే అది మీరు పొందుకుంటారు. దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డలు దేవుని యొద్ద ఏది అడిగినా సరే దేవుడు అది వారికి ఇస్తాడు. మనం దేవుని చేత పిలువబడిన బిడ్డలం, మనం దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డలం. ఈ భూలోక సంబంధమైన తల్లిదండ్రులుగా మన బిడ్డలు ఏదైనా అడిగితే వారికి అది మనం అనుగ్రహిస్తున్నామే. కష్టమైనా ఉన్నా లేకపోయినా, ఒక రోజు లేట్ అయినా సరే, అయ్యో నా బిడ్డ అడిగింది, నా కుమారుడు అడిగాడు, నా కుమార్తె అడిగాడు, ఇదిగో స్కూల్లో ఓపెన్ అవుతాయి, వారికి కావాల్సిన డ్రెస్సులు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన షూ కావచ్చు, పెన్సిల్ కావచ్చు, పెన్ కావచ్చు, బుక్స్ కావచ్చు, ఏది అడిగినా సరే కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఒక రోజు లేట్ అయినా సరే నా బిడ్డకి నేను ఇది కొనవ్వాలి, ఇది కొనిస్తే నా బిడ్డ సంతోషిస్తాడు, నా బిడ్డ సంతోషమే నా సంతోషం అని మనం అనుకుంటున్నామే. భూలోక సంబంధమైన తల్లిదండ్రులుగా మన బిడ్డల గురించి మనం అంతగా ఆలోచిస్తే మరి పరలోకమందున మన తండ్రి మన గురించి ఇంకెంతగా ఆలోచిస్తున్నాడో ఒకసారి మీరు ఆలోచించండి. అందుకే దేవుని ఒక వాక్యం అంటుంది, తన్ను మొర్రపెట్టు వారికి దివారాత్రములు తనను అడిగేవారికి, తనతో మాట్లాడేవారికి దేవుడు అనుగ్రహించడా, దేవుడు న్యాయము తీర్చడా? ఆయన తప్పకుండా వారికి న్యాయము తీరుస్తాడు. ఆయన తప్పకుండా వారు అడిగింది వారికి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ఆశలు తీర్చకపోవచ్చు, దేవుడు మన కోరికలు తీర్చకపోవచ్చు, కానీ దేవుడు తప్పకుండా మన అవసరతలు అనేవి దేవుడు తప్పకుండా తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఏది అవసరం ఉందో నువ్వు నీ నోటు నుండి ఆ మాట రాక మునిపే మనకున్న ప్రతి ఒక్క అవసరత దేవునికి తెలుసు, దేవునికి తెలుసు. కొన్నిసార్లు నువ్వు అడగకపోయినా దేవునికి ఇస్తున్నాడు, కొన్నిసార్లు నువ్వు అడగకపోయినా దేవుడు చేస్తున్నాడు. ఓహో నా కుమారుడు నా కుమార్తె, నా కుమారుడు నా కుమార్తె నా వైపు చూడకపోతే ఇంకెవరి వైపు చూస్తారు? నా కుమారుడు నా కుమార్తెకి నేను సహాయం చేయకపోతే ఇంకెవరు సహాయం చేస్తారు? ఆకాశమందు నేను తప్ప వారికి ఎవరున్నారు? నేనే సర్వస్వమని నా బిడ్డలు బ్రతుకుతున్నారే. కొన్నిసార్లు మన బిడ్డలు అడగకపోయినా వారికి ఇష్టమైంది మనం వారికి తెచ్చిస్తాం, అయ్యి ఇది నా బిడ్డకి ఇష్టం. అలాగే కొన్నిసార్లు మనం అడగకపోయినా ప్రభు మనకిస్తుంటాడు. మన అడుగు వాటికన్నా, ఊహించిన వాటికన్నా అత్యధికంగా దయచేయడానికి మన ప్రభు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని ఒక వాక్యం అంటుంది, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని ఇదిగో మీతో నేను చెప్పుచున్నాను. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి, అయ్యో ఈ ఎదురాలు ప్రతిరోజు నా దగ్గరికి వస్తుంది, నేను దేవునికి భయపడను, మనుషులకు భయపడను, అయినా సరే నేను న్యాయం తీరుస్తానని ఈమె ప్రతిరోజు వస్తుంది, ఈమెకి ఈరోజు ఎలాగైనా సరే నేను న్యాయం. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు మరి న్యాయాధిపతి అయిన దేవుడు
మనకు న్యాయం చేయడా? మనం అడిగింది మనకి ఇవ్వడా? తప్పకుండా మనకి ఇస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, చీకట్లో నుండి వెలుగులోనికి ఎందుకు మనల్ని పిలుచుకున్నాడంటే, తన యొక్క గుణాతిశయములను ప్రచురం చేయడం, దేవుని యొక్క గుణాన్ని, దేవుని యొక్క గుణలక్షణాలను ప్రచురము చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవునికి మనం ప్రథమ ఫలముగా ఉండాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం దేవునిలో బహుగా ఫలించాలని, ఆ ఫలము మన యందు నిలిచి ఉండాలని, మనం ఫలిస్తే పరలోకమందున్న తండ్రి మహిమపరచబడతాడు. కాబట్టి మనం బహుగా ఫలించాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అదేవిధంగా అనేక మందికి మనం దీవెనకరంగా, అనేక మందికి మనం మేలుకరంగా ఉండాలి అని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. లోకములో ఉన్న జ్ఞానులను, లోకములో ఉన్న బలవంతులను ఆ సిగ్గుపరచుటకు అజ్ఞానులైన మనలను, బలహీనులైన మనలను ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. అదేవిధంగా దేవుని యొక్క రాజ్యమునకు వారసులుగా ఉండడానికి దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. మనం అడిగింది మనకివ్వడానికి, ఆయన యొద్ద నుండి మనకు కావాల్సింది పొందుకోవడానికి, మనకి న్యాయము తీర్చడానికి న్యాయాధిపతి అయిన ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ మీద, నా మీద, మనందరి మీద ఏదైతే నమ్మకాన్ని పెట్టుకున్నాడో ఆ నమ్మకాన్ని మనం ఎప్పుడు కూడా నిలబెట్టుకోవాలి. ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా నిలబెట్టుకోవాలి. మన చుట్టూ ఉన్నవారిని మనం చూడాలి. మన గృహానికి చుట్టూ ఉన్నవారిని మనం చూడాలి. దేవుడు వారిని ఎందుకు పిలుచుకోలేదు? నన్ను ఎందుకు పిలుచుకున్నాడు? దేవుడు వారిని ఎందుకు ఎన్నుకోలేదు? నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? అది ఆలోచన చేయాలి మనం. కాబట్టి దేవుడు మనకిచ్చిన రక్షణ ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆ రక్షణ ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ప్రభా, నన్ను పిలుచుకున్నావు, ఇదిగో వారిని కూడా నువ్వు పిలుచుకో. నన్ను ఏర్పరచుకున్నావు కదా, ఇదిగో వారిని కూడా నువ్వు ఏర్పరచుకో. మనం ఏదో గొప్పవాళ్ళం అని కాదండి. అంటే నిన్ను ఏర్పరచుకున్నాడంటే నువ్వేదో గొప్పోడివి వాళ్ళకు నో. దేవుడు మనల్ని నమ్మాడు. ఏంటి? మొదటిగా దేవుడు మనల్ని నమ్మాడు, అందుకే మనల్ని పిలుచుకున్నాడు. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయాలి. అవును ప్రభా, ఈ ప్రాంత ప్రజలకి నేను ఒక దీవెనకరంగా, ఈ ప్రాంత ప్రజలకి నేను ఒక వెలుగుగా ఉండాలని నువ్వు నన్ను పిలుచుకున్నావు. ఎస్, నేను ఒక వెలుగుగా ఉండాలి, ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి. నా ద్వారా ఈ ప్రాంతంలో అనేక మంది ప్రజలు నీ యొద్దకు నేను నడిపించగలగాలి, నీ యొద్దకు నేను తీసుకురావాలి. ఒకవేళ అందుకు నువ్వు నన్ను పిలుచుకున్నావేమో, అందుకు నన్ను ఏర్పరచుకున్నావేమో. ఈ ప్రజల ఎదుట నీ నామానికి నా ద్వారా మహిమ రావాలని ఒకవేళ నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు. ఎస్, అందుకు తగ్గట్టుగా నేను జీవిస్తానయ్యా, అందుకు తగ్గట్టుగా నేను ఉంటాను, నువ్వు నాకు సహాయం చేయి అని పరిశుద్ధాత్మ దేవుని మీద మనం ఎప్పుడైతే మనం ఆనుకుంటామో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఆ పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చేత ఏర్పరచబడిన మనము దేవుని కోసమే మనము బ్రతకాలి. మన ద్వారా దేవునికి ఎల్లప్పుడూ కూడా మంచి పేరు రావాలి. మన ద్వారా దేవుని నామం ఎప్పుడు కూడా మహింపరచబడాలి. ఆ విధంగా దేవుడు మనల్ని తయారు చేయునుగాక. ఆమేన్. దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించునుగాక. రండి, మనం అందరం కూడా కళ్ళు మూసుకుందాం, బల్లారాధనలోనికి మనం వెళ్దాం. మరొకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం.